చేస్తున్నారు. ఓకే, హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం అలైకుం, వెల్కమ్ టు బ్యూటిఫుల్ షో ఓ మై ఫ్రెండ్. ఒకప్పుడు ఎంట్రీ సాంగ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏందో గాల్లో చెప్తున్నా, చిచ్చుబుడ్డలు చెప్తున్నారు. బస్సులో వెళ్ళిపోతుంటే ఆపాలి. నువ్వు మ్యాటర్ ఏంటంటే నీకు డాన్స్ వచ్చు కదా, ఈ రోజు ఒక డాన్సర్ వస్తున్నాడు. ఆ డాన్సర్ తో పాటు నిన్ను కూడా అటాచ్ చేసి డాన్స్ చేపిస్తా. డాన్స్ చేసావనుకో సంపుతా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రోజు వచ్చే ఎపిసోడ్స్ లో గెస్ట్ కాకుండా సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారో నేను సెలబ్రిటీస్ తో మాట్లాడతాను, నువ్వేం మాట్లాడు. వాళ్ళు నాతో మాట్లాడతారు ఆబ్వియస్లీ, బికాజ్ దే నో హూ ఇస్ ద సెలబ్రిటీ ఇస్. yes or no? పాట కూడా అసహించుకునే యాంకర్. బట్ ఓకే, ఎనీవేస్ నా దరిద్రానికి తన పక్కన ఉంది కాబట్టి నేనేం చేయలేను. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా ఓ మై ఫ్రెండ్ అనే టైటిల్ కి అర్థం ఏంటి అంటే ఇక్కడికి స్నేహితులు వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళ స్నేహం అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో కనుక్కొని పిండి నుంచి పండు ఎప్పుడైందో వాళ్ళు చెప్తారు. ఓకే, దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఓ మై ఫ్రెండ్. టీమ్ ఏ మన ముందుకు వచ్చేసారు కాబట్టి వాళ్ళని వాళ్ళ పోడియంకి పంపించేద్దాం. ప్లీజ్ గో హెడ్. టీమ్ ఏ చాలా బాగా భయపెట్టారు. టీమ్ బి నుంచి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో ప్లీజ్ ఇన్వైట్ టీమ్ బి. వచ్చేసింది కాబట్టి మీరు కూడా మీ పోడియంస్కి వెళ్ళిపోతే మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆ ఇద్దరు మహానటులను పిలిచేద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, ఇప్పుడు మన ముందుకు రాబోతున్న ఆ ఇద్దరు బ్యూటిఫుల్ సెలబ్రిటీస్ ఎవరు అనేది పాపాయ్ చెప్తుంది. బుల్లితెర మీద మనల్ని మామూలుగా కాదు అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తున్న ఆదర్శ్ అండ్ సింధూర. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్. ఓ మై ఫ్రెండ్, వెల్కమ్ టు ఓ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా టీమ్ ఏ కి టీమ్ బి కి మిమ్మల్ని డివైడ్ చేద్దామని నేను అనుకున్నా. నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏంటంటే మీరు ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి వస్తున్నారు, కానీ ఇద్దరే ఫ్రెండ్స్ లాగా కలిసి వచ్చారు. అంటే బేసిక్ గా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అవునా? మంచి క్లోజ్ ఫ్రెండ్సా? అవును. అయితే నేను ఈ రోజు ఏం చేస్తా అంటే ఒక చిన్న ట్రై చేస్తా. మీ ఇద్దరిని రైవల్రీగా మారుదాం అనుకుంటున్నా. ఇది ఉద్దేశం ఏంటి? కొంచెం కొట్టాలని ఉంది. చట్టిపయ్య ఇలా రండి. ఈ ఎపిసోడ్ లో ఎలాగైనా దాన్ని చంపేయాలి. నీ మీద ఎంత నమ్మకం వాడికి. అయ్యో, నీ గురించి చెప్పింటే నాకే ఆశయం పుట్టింది. అబ్బా, వెరీ గుడ్. మొత్తానికి మీరు వచ్చేసారు. ఇప్పుడు ఇట్రా ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని చంపేస్తే దరిద్రం వదిలిపోద్ది. అది మాత్రం తొందరగా. ఓకే, ఏం చేద్దామంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఒక్కొక్క సైడ్ పంపించేద్దాం. ఇప్పుడు ఇక టీమ్ బి ఉంది, టీమ్ ఏ ఉంది. నువ్వు ఏది తీసుకుంటావు చెప్పు. నేను టీమ్ బి, మా గర్ల్స్ బ్యాచ్ టీమ్ బి. మీరు టీమ్ ఏ కి వెళ్తున్నారు. హ్యాపీ బర్త్డే, టీమ్ కి వెళ్ళండి. థ్యాంక్ యూ. వామప్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదాం. వామప్ రౌండ్ అంటే ఏంటి అంటే నువ్వు వాళ్ళిద్దరు పేర్లు కనుక్కో. అంటే షోలో చెప్పించుకొని వాళ్ళకి చెప్పొద్దు పేర్లు, కానీ వాళ్ళకి హింట్లు ఇవ్వాలి. అంటే వాళ్ళ పేర్ల మీద నువ్వు హింట్లు ఇస్తే వాళ్ళు ఆ పేర్లు చెప్పాలి. మీరు పోయటిక్ గా చెప్పొచ్చు, కవిత్వంతో చెప్పొచ్చు, సాంగ్ రూపంతో చెప్పొచ్చు, కానీ వాళ్ళ పేర్లు ఇండైరెక్ట్ గా చెప్పాలి, డైరెక్ట్ గా చెప్పకూడదు. ఓకే, ఇండైరెక్ట్ గా మీరు చెప్తే డైరెక్ట్ గా వాళ్ళు చెప్తారు పేర్లు. ఓకే, ఈ రౌండ్ లో పాటు మీకు 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే, 3 రౌండ్స్. ఈ 3 రౌండ్స్ లో ఫస్ట్ రౌండ్ టాస్క్ రౌండ్ అంటాము, సెకండ్ రౌండ్ టికెట్ రౌండ్, థర్డ్ రౌండ్ లాజిక్ రౌండ్. అబ్బో, బానే పెట్టిన పేర్లు. మరి పెట్టద్దా? దుకాణం తెరుస్తారా? which is not there with you guys. ఏమర్థమైంది? ఏదో అన్నావునా? ఓకే, ఎనీవేస్ వామప్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోదామా? రెడీ? ఆల్రైట్, చలో లెట్స్ స్టార్ట్ ది వామప్ రౌండ్ విత్ టీమ్ బి. ఓకే, బి. వాళ్ళిద్దరు పేర్లలో నువ్వు ఎవరి పేరు ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నావు? హింట్. ఎవరి పేరు? ఫస్ట్ నేను తిన పేరు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, హింట్లీ అయితే వాళ్ళు చెప్పాలి, పేర్లు చెప్పాలి. చాంద్ అంటే చందమామ, యూ చాంద్ అంటే నువ్వు చందమామ, దాన్ని తిరిగేస్తే తిన పేరు. ఏంటి అంత తింగరగా చెప్తావు? చాంద్ అంటే చందమామ. చెప్పి చూడు. అరే, నీకు నేను తప్పితే ఎవరు చెప్పినా ఆ కనెక్ట్ అవుతుందిరా. ఆవిడ చెప్పినా ఇది చెప్పినా
అదే చెప్తారు తప్పితే ఇంకో ఏదో చెప్తున్నారు కదా విందామని. చాంద్ అంటే చందమామ, ఓకే యూ చాంద్ అంటే యూ చాంద్ అంటే నువ్వు చందమామ, ఆ పేరు దాన్ని తిరగేస్తే అతని పేరంట. చూసావా పొల్లు పోకుండా ఎలా చెప్పిందో సూపర్. అది. అదేం ఆ, చందు. చందు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వెవరి పేరు చెప్తున్నావు? నువ్వు ఎవరిది హింట్ ఇస్తున్నావు? ఫస్ట్ తన పేరు చెప్తాను. తన పేరు చెప్తావా? ఓకే. ఓకే రైట్ చెప్పు కమా. అల్లు అర్జున్ ఎప్పుడైతే మూవీస్ లో పాటలుగా తీయటం స్టార్ట్ చేశాడో ఆ మూవీ పేరే ఈ అమ్మాయి పేరు. అల్లు అర్జున్ సినిమా ఎప్పటి నుంచి పార్ట్ గా తీయటం మొదలు పెట్టాడో ఆ సినిమాతో ఆమె పేరు వస్తుంది. స్టార్ట్ అవుతుంది. ఓకే ఫస్ట్ పేరు అట్లా చెప్పరు. ఫస్ట్ పేరు లాస్ట్ లో చివరిలో ఉంటుంది. ఇదిగో అట్లా చెప్పరు. ఓకే ఓకే హరియానా. హరియానా. హర్యానా. ఆర్య. హరియానా. హర్యానా. హరియానా. హరియానా. టీమ్ ఏ చెప్పేసింది కాబట్టి నువ్వు ఇయ్యాలి. టీమ్ బి. ఓకే స్వచ్ఛమైన తెలుపు, మచ్చలేని తెలుపు, రెండింటిని కలిపితే ఏంటి? స్వచ్ఛమైన తెలుపు, మచ్చలేని మచ్చలేని తెలుపు, రెండింటిని కలిపితే ఈ ఎరుపు. అమ్మాయి పేరు తెలుపు. రెండింటినీ కలిపితే తెలిపేగా వచ్చేది. వైట్ పెయింట్ లో వైట్. నేను అదే చెప్పా. వైట్ పెయింట్ డబ్బాలో వైట్ పెయింట్ వేస్తే వైటే వస్తుంది కదా. గోడకు సున్నమా. గోడకు సున్నమా. స్వచ్ఛమై. ఒరే మామూలు ఇవ్వట్లేదు అయ్యా, పర్ఫార్మెన్స్ క్యాప్చర్ చేయండి. ఇంకో 2 పేర్లు చెప్పబోయే ముందు నువ్వే చెప్తే బెటర్ అమ్మా, లేకపోతే ఇక్కడ నుంచి ఏదేదో వచ్చేది. సౌందర్య గారి సినిమా పేరులో ఫస్ట్ వర్డ్. ఫస్ట్ వర్డ్ నా. శ్వేత. శ్వేత. ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్. ఇప్పుడు మిగిలింది వాళ్ళ పేరు. ఆ అబ్బాయి పేరు హింట్ ఇచ్చేసేయి. ఓకే మనం ఏదైనా రుచికరమైన పదార్థం తిన్నప్పుడు అబ్బా సూపర్ అద్భుతం అని అంటాం కదా, దాన్ని సంస్కృతంలో ఏమంటే ఇతని పేరు వస్తుంది. ఆహా ఏమి రుచి. సంస్కృతం. అమోఘ్. అమోఘం. ఇంకొకసారి ఆలోచించుకోండి. ఫిక్స్. అమోఘ్. అమోఘ్ ఫిక్స్ అంట. ఫిక్స్ అయినాక ఏం చేస్తాం? సరే పోయి వదిలేద్దాం పట్టు. తీసుకోండి. బాగా చెప్పేసి. నేను చెప్తా. మూర్తుల్లో ఒక మూర్తి, ఆయనకి ఇష్టమైనది. విష్ణుప్రియ. లిప్స్టిక్ వేసుకొని పళ్ళకి రాసుకున్నప్పుడే తెలిసిపోయింది. ఓకే ఎనీవేస్ వార్మప్ రౌండ్ అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. సూపర్. ఫస్ట్ రౌండ్ లోకి వచ్చేసాం కాబట్టి షోలో 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ప్రతి రౌండ్ ఒకళ్ళే ఆడాలి. ఒకసారి ఒక రౌండ్ ఒకళ్ళు ఆడితే మళ్ళీ మిగతా 2 రౌండ్లు ఆడడానికి లేదు. సో మీరు ఫస్ట్ ఎవరు వస్తారనేది మీరే డిసైడ్. ముగ్గురు ఆడాలి. మా ముగ్గురు ఆడతారు. 3 రౌండ్స్ ముగ్గురు ఆడతారు. ఈక్వల్ ఫ్రెండ్స్ కాబట్టి భారాన్ని ముగ్గురు మొయ్యాలి. థింగ్ ఏంటంటే ఫస్ట్ రౌండ్ లో వచ్చి ఆడిన తర్వాత మీరు ఇక్కడ కనుక పాయింట్స్ గెలుచుకుంటే ఓకేనా, ఈ పాయింట్స్ ఇలా పక్కన పెట్టి సెకండ్ రౌండ్ లో కూడా టాస్క్ తో కూడిన గేమ్ ఉంటుంది, అది కూడా ఆడేసి థర్డ్ రౌండ్ లో కూడా సేమ్ అలానే ఉంటుంది. థర్డ్ రౌండ్ లో గెలిచిన పాయింట్స్ కి ఈ ఫస్ట్ రౌండ్ గెలిచిన పాయింట్స్ మిక్స్ చేసి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళే ఈ ఎపిసోడ్ కి విన్నర్ అవుతారు. సూపర్. ఆల్రైట్. సెకండ్ రౌండ్ చాలా అదిరిపోతుంది. 4 టికెట్లు ఉంటాయి. ఆ టికెట్ల వెనక అద్భుతమైన గిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా, దానిలో ఏం గిఫ్ట్స్ ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్తా. ఓకేనా. గిఫ్ట్ గెలుచుకోవాలంటే అక్కడ కూడా టాస్క్ ఉంటుంది, ఇక్కడ టాస్క్ ఉంటుంది, మేము ఏది ఫ్రీగా ఇవ్వము, కొంచెం కష్టపడితేనే మీకు దొరుకుతుంది. అది. ఓకే రెడీ. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో ఎవరు వస్తారు, ఏ టీం నుంచి వస్తారు? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ లో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడీ మావాడు వస్తున్నాడు. ఆల్రైట్. టీం ఏ నుంచి అమోఘ్ వస్తున్నాడు, ఇది ఫిక్స్. రైట్. ఇప్పుడు టీం బి నుంచి ఎవరు వస్తున్నారు? చందు వస్తున్నాడు. ఆల్రైట్. టీం బి నుంచి చందు, టీం ఏ నుంచి అమోఘ్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ అమోఘ్ ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే రౌండ్ లోకి వచ్చేసావు కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చావు. దీనిలో నీకు టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ చేస్తూ నేను 6 క్వశ్చన్స్ అడుగుతా. ఓకే. 6 క్వశ్చన్స్ కి టాస్క్ చేస్తూ సమాధానాలు చెప్పాలి.
ఒకసారి అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేయను. ఒకవేళ నువ్వు పాస్ అన్నా ఉంటే అది రిపీట్ చేయను మళ్ళీ క్వశ్చన్. ఓకే. ఒకసారి అడిగిన క్వశ్చన్ ఒకసారి. సో మీరు ఇంత బాగా ఇంటెలెక్చువల్గా కనబడుతున్నారు కాబట్టి మీకు 45 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఓకే. 45 సెకండ్స్లో నేను చెప్పిన టాస్క్ కంప్లీట్ చేస్తూ నేను అడిగే 6 క్వశ్చన్కి 6 ఆన్సర్స్ చెప్తే మీకు 6 పాయింట్స్ వస్తాయి. ఓకే. ఓకేనా? Yeah. ఇది చాలా ఇంపార్టెంట్ రౌండ్ ఇది. నువ్వు దీనిలో గెలిచినవే నీకు లాస్ట్లో నేను కాపాడు. ఇదిగో ఇంపార్టెంట్ కాదు, ఇది చాలా క్లుప్తమైన రౌండ్, చుట్టువేత. నువ్వు తెలుగులో మాట్లాడు, నేను కాదు. ఎందుకు నీకు గురువులు నాకు గురువులు ఎందుకు? ఎందుక? ఆ. నేను 10th క్లాస్ 2 times పాస్ అయ్యాను కాబట్టి. నేను ఇంటర్ 5 times పాస్ అయ్యా. ఇదే చెప్పుకోవడానికి. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ విత్ అమోఘ్. రెడీ, స్టార్ట్. Okay, your timer starts in 3, 2, 1, go. మనం వెహికల్ పై వెళ్తున్నప్పుడు వెనక్కి వచ్చే వెహికల్ని వెనక్కి తిరగకుండా ఎలా చూడగలరు? మిర్రర్లో. ఆల్రైట్. 1001లో ఎన్ని ఒకట్లు ఉంటాయి? 1001, 2. రైల్వే టైం ప్రకారం 21.10 నిమిషాలు అంటే నీ వాచ్లో టైం ఎంత అయింది? 9 గంటల డాట్ 10. 10 నిమిషాలు. ఓకే. ఫ్రీ హిట్లో బ్యాట్మెన్ని ఎలా అవుట్ చేయగలరు? రన్అట్. మనం తినలేని జామ్ ఏది? మనం తినలేని జామ్ ఏది? టైం 7 ఉన్నాయి. 20 Traffic jam. 20 డేస్ బాబుకి పళ్ళు టీత్ ఉంటాయా ఉండవా? 20 days. బాబుకి టీత్ ఉంటాయా ఉండవా? ఉండవు. అయిపోయింది. ఓకే. Okay, I'm sorry, but I have to remove this. ఎందుకు? ఓ, టైం అయిపోయినా కొట్టు. Yeah. టైం అయిపోయిందో పెట్టావు, అయినా కూడా నేను 1 2 3 4 5 6 1 2 3 4 5 5 అట్లనే వచ్చింది. బట్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆన్సర్లు చెప్పినా నువ్వు ఎన్ని ఆన్సర్లు చెప్పావా? కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటే ఎన్ని చెప్పావో తెలియట్లేదు. క్వశ్చన్లు అడుగుతావు కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పిన దాంట్లోరా, మనం వెహికల్ పై వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చే వెహికల్ తిరగకుండా ఎలా చూడగలరు? మిర్రర్. రైట్ ఆన్సర్ 1. 1001లో ఎన్ని ఒకట్లు ఉంటాయని అడిగాను. అవును. 2 అన్నావు. పాయే. ఒకటే ఉంటుంది. 1001 అన్నట్టు ఎన్ని ఒకటి ఉంటుంది అంటే ఒకటే ఉంటుంది. అచ్చా, తెలుగు వేయను ఒకటే. నేను అందుకే నీకు చెప్పా. రైట్. రైట్. రైల్వే ట్రైన్ ప్రకారం 21:10 నిమిషాలు అంటే వాచ్లో ఎంత అయింది? 9 గంటల 10 నిమిషాలు. 9 10. తప్పు ఆన్సర్ యాక్చువల్గా. ఎందుకంటే 21.10 అంటే 9:10 PM. పొద్దున ఏమంటారు? 9.10 అంటే ఎంత అంటే 9.10 అనే చెప్తావా? అరాచకం చేయదు ఇక ఇట్లా. ఏ, అరాచకం చేయదు. మీరు చెప్పండి రా, ఈవినింగ్ వస్తుందా మార్నింగ్ వస్తుందా? ఈవినింగ్ కదా అంటే పిఎం అని చెప్పాలి కదా. నువ్వు అంత బెదిరిస్తే అడిగితే హడలిపోతున్నారు పిల్లలు అక్కడ. మీరు చెప్పండి రా. ఫ్రీ హిట్ లో Right. బ్యాట్మెన్ ఎలా అవుట్ చేస్తారు అంటే రన్అట్ చెప్పావు. మనం తినలేని జామ్ ఏది అని అడిగా. ట్రాఫిక్ జామ్ అన్న. చెప్పావు. 20 డేస్ బాబుకి పళ్ళు ఏ రావని రంగులో చెప్పా. ఉంటాయని చెప్పా. పళ్ళు వస్తాయా రావా అని చెప్పినావు. సరే పోనీ, లేవు అని ఇక్కడ ఏ రంగులో ఉంటాయి అన్న, వస్తాయా రావా అని నేను అడగలే. కావాలంటే రికార్డ్ చేసి ఈ మొత్తం అలా చెప్పింది కరెక్ట్, నువ్వు అట్లనే అడిగావు. నీ బొంద. సరే పోనీ, వాళ్ళు అంటున్నారు నేను అలానే అడిగాను, నువ్వు అంటున్నావు కదా. నేను అలానే అడిగాను. ఓకేనా? నువ్వేం చెప్పావు? అదే అలాగే చెప్పా. ఏమని? లేవని చెప్పావు. రావని. అయినా కూడా రాంగే. అయినా పర్లేదు. ఎట్లా నువ్వు అంటే? కరెక్ట్ చెప్పినా రాంగ్ అంటున్నావు కదా. ఇక రాంగ్ అయినా రాంగే వేసుకుంటున్నా. ఇదేంటిది? టైం అయిపోయింది రోజు చెప్పు. అది నేను కాదుగా చేసిన తప్పు. నేను టైం లోపలే అడిగా. టైం చెప్పిన తర్వాత ఇది పెట్టినా, ఇది లేటు. నువ్వు పెట్టావా లేదా అని అడగలే. పెట్టక ముందు కూడా చెప్పాలి. వద్దు, పెట్ట గురించి ఎక్కువ వద్దు. మొత్తానికి మనోడు చెప్పింది 4. And moreover, the bridge was very good. థ్యాంక్ యూ. ఏదైనా కూలగొట్టడంలో నాశనం చేయడంలో నీకు నువ్వే సాటి. రాక్షసానందం. ఓకే, ఎనీవేస్ మొత్తాన్ని 6 క్వశ్చన్స్ లో అమోఘ్ మనకి 4 క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్ చెప్పాడు. Super. He made with 4 points. Alright, ఇప్పుడు చందు టీమ్ బి నుంచి చందు రాబోతున్నాడు. బ్రిడ్జ్ కట్టాలి, కాన్సంట్రేషన్, అండ్ యువర్ టైమర్ విల్ స్టార్ట్. 45 seconds. ఓకే. 6 questions. ఓకే. 6 answers. ఓకే.
ఓకే యువర్ టైం స్టార్ట్స్ విత్ 3 2 1 గో. చాక్లెట్ తినాలంటే ముందుగా ఏం చేయాలి? చాక్లెట్ కొనాలి. బస్ లో నువ్వు రైట్ సైడ్ విండో పక్కన కూర్చుంటే విండో ఏ పక్కన ఉంటుంది? రెండు వైపులా ఉంటది. నలుగురు ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఆటోలో నుంచి ఒకరు దిగిపోతే ఆటోలో ఎంతమంది ఉంటారు? ఇంకోసారి నలుగురు ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఆటోలో నుంచి ఒకరు దిగిపోతే ఆటోలో ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారు డ్రైవర్ తో కలిసి. ఇంట్లోనూ కంప్యూటర్ లోనూ ఉండే కామన్ పాయింట్ ఏది? విండోస్. ఒకరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? మ్యాప్ లో. నీళ్లు లేని సముద్రం ఎక్కడ కనిపిస్తుంది? నీళ్లు లేని సముద్రం ఎక్కడ కనిపిస్తుంది? టైం అయిపోతుంది. ఒకరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. వాడు ఎక్కడున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అండ్ ఆన్సర్స్ క్లారిఫికేషన్ ఏంటంటే చాక్లెట్ తినాలంటే ముందుగా ఏం చేయాలి? చాక్లెట్ కొనాలి. దట్స్ రైట్ ఆన్సర్. బస్ లో నువ్వు రైట్ సైడ్ విండో పక్కన కూర్చుంటే విండో ఏ పక్కన ఉంటుంది? రైట్, బోత్ ది సైడ్స్. దట్స్ రైట్. నలుగురు ప్యాసింజర్స్ తో వెళ్తున్న ఆటోలో నుంచి ఒకరు దిగిపోతే ఆటోలో ఎంతమంది ఉంటారు? నలుగురు అలాంగ్ విత్ ద డ్రైవర్. కరెక్ట్ ఆన్సర్. సో టిల్ నౌ 3 రైట్ ఆన్సర్స్. ఇంట్లోను కంప్యూటర్ లోను ఉండే కామన్ పాయింట్ ఏది? విండోస్. ఆబ్వియస్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ వచ్చింది ట్విస్ట్ ఏంటంటే ఒకరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. ప్లాట్ఫామ్. నువ్వేమన్నావు? మ్యాప్ లో ఉంటాడంటావు నువ్వు. నీళ్లు లేని సముద్రం ఎక్కడ కనిపిస్తుంది? మ్యాప్ లో అయ్యా సామే. ఇతను ఎన్ని ఆన్సర్స్ చెప్పాడు? 4. సూపర్. వాట్ అ గ్రేట్ టై. ఫస్ట్ టైం మా ఓ మై ఫ్రెండ్ లో ఫస్ట్ రౌండ్ లో 2 టీమ్స్ మధ్య పెద్దగా టై వచ్చింది. టీమ్ బి విత్ 4 పాయింట్స్ అండ్ టీమ్ ఏ విత్ 4 పాయింట్స్. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది కాదు. కానీ ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా కన్సిడర్ చేయాలంటే ఈ అబ్బాయి ఎక్కువ పెట్టాడు కాబట్టి. అవును, నీ ఇష్టం. నేనేం చెప్పాను నీకు? 6 5 4 3 2 1 అని చెప్పాను కదా. కరెక్ట్. 7 6 5 4 చెప్పావేంటి నువ్వు? అంటే లైన్ గా. నేను లైన్ గా చెప్పానా? నేనేం So చెప్పాను? this is not counted. సో నేను అసలు టాస్క్ ప్రకారంలో టాస్క్ ఎలా చేశారనేది ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారా లేదా అనేది ఇంపార్టెంట్ నేను చెప్పాను కాబట్టి. Okay. వీళ్ళకి 4 వచ్చినాయి, వాళ్ళకి 4 వచ్చినాయి. వెల్ డన్, గుడ్ జాబ్. సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. సెకండ్ రౌండ్ ఇది ఏంటి అంటే నేను క్లారిటీగా చెప్తాను. అందరి ఫేవరెట్ రౌండ్. దీంట్లో గిఫ్ట్స్ వస్తాయి మీకు. గిఫ్ట్స్ అదిరిపోయే గిఫ్ట్స్ వస్తాయి అందరికి So, అందరికి వస్తాయి. అంటే మిగతా ఒకళ్ళు ఆడేశారు కదా, నీలాంటి వాళ్ళు ఆడేశారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడడానికి. ఫ్రెండ్షిప్ అంటే కేరింగ్ అండ్ షేరింగ్ కాబట్టి వచ్చిన వాళ్ళు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ మీకు గోల్డ్ రింగ్ వచ్చింది అనుకో, కరిగించుకొని మన ముత్తూట్ ఉందిగా, రింగ్ గోల్డ్ ఎంచుకుంటే రింగ్ అమ్మాయికి ఇస్తా. బాబోయ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రింగ్ గోల్డ్ రింగ్ వస్తుంటే గోల్డ్ నేను ఉంచుకొని రింగ్ అమ్మాయికి ఇస్తాడంట. ఇంతకంటే ఘోరం నేను వెళ్ళలేను. కానీ సరే, ఇప్పుడు ఏంటంటే రౌండ్ ఏంటంటే స్క్రీన్ మీద మీకు 4 టికెట్స్ వస్తాయి. ఈ 4 టికెట్స్ వెనక కన్ఫామ్గా గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? ఏమేమి ఉంటాయనేది చెప్తాను, కానీ ఏ టికెట్లో ఏది ఉందనేది నాకు తెలియదు. రైట్? మీరు ఒకసారి వచ్చి గిఫ్ట్ అంటే ఏ టికెట్ అయితే టచ్ చేస్తారో దాని తర్వాత వచ్చే గిఫ్ట్ని పక్కాగా తీసుకెళ్ళచ్చు. కానీ ఒక చిన్న టాస్క్ చేయాలి సెకండ్ రౌండ్లో. సెకండ్ రౌండ్లో చేసే టాస్క్కి మార్కులు ఉండవు, ఓన్లీ ఫర్ టాస్క్ అంతే. థర్డ్ రౌండ్లో ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే దానిలో వచ్చే పాయింట్స్కి మళ్ళీ మీరు ఫస్ట్ రౌండ్లో గెలుచుకున్న పాయింట్స్ యాడ్ చేస్తే ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఎపిసోడ్ విన్నర్ అవుతారు. వాళ్ళకి వచ్చిన ఆ టికెట్ వెనక వచ్చిన గిఫ్ట్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళచ్చు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా. Everything is clear? ఓకే, సో ముందుగా విజ్ఞప్తి, బాగా అదృష్టం ఉన్న వాళ్ళు వస్తే ముగ్గురికి బాగుంటది. ఇప్పుడు ఆడేవాళ్ళు అమ్మకు ఆల్రెడీ ఆడేసాడు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు ఆడతారు అనేది మీరు ఆలోచించుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టాస్క్ ఏది ఇస్తాననేది ఇప్పుడు నేను చెప్పను. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అబ్బా ఇదేందుకు అబ్బాయి అన్నా ఉంటే కష్టం. ఓకే, టీమ్ బి నుంచి ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? You'll go Sindhu. Okay, very good. Sindhu is coming from team B. From your, of course, ఆదర్శ్. ఓకే, టీమ్ ఏ నుంచి ఆదర్శ్ వస్తున్నాడు, టీమ్ బి నుంచి సింధురా వస్తుంది. మనం ఫస్ట్ సింధురా అని పిలిచేద్దాం. సింధురా, సింధురా, సెకండ్
Subbalakshmi, welcome to the party. Abbalakshmi, come to the party. Subbalakshmi, welcome to the party. Abbalakshmi. స్క్రీన్ మీద 4 టికెట్లు ఉన్నాయి. నేను టికెట్ ప్లే చేస్తున్నాను, ఆలోచించుకొని టికెట్ తీసుకో. ఓకేనా? దానిలో ఏమేమి ఉన్నాయి చెప్తాను నేను, కానీ ఎక్కడ ఉన్నాయి చెప్పను. ఓకే రైట్? గాడి ఏబిసిడి, దేని వెనక ఏమున్నాయి తెలియదు కాబట్టి అసలు ఏమున్నాయి చెప్తాను నేను. 1 ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ఉంది, 2ది గోల్డ్ రింగ్ ఉంది, 3ది ఏసీ ఉంది, 4ది మొబైల్ ఉంది. నీకేది కావాలి? సింధూర గారి చాయిస్ సి, సి ఫర్ చంటన్న. ఫస్ట్ నేను అదే అనుకున్నా. సరే, సీపర్ చంటి అన్నారు కాబట్టి చూద్దాం, నాకున్న లక్కు వీళ్ళకి వెళ్తుందేమో. ఆల్రైట్, ఓపెన్ ద సీ టికెట్. బాబు ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది. ఇప్పుడు టాస్క్ ఏంటి అంటే సింధూరకి గోల్డ్ వచ్చింది, ఓకే గోల్డ్ రింగ్. అంటే గెలిస్తే కదా ఇప్పుడు టాస్క్ లో లేదు, మామూలు దాంట్లో మనం గెలిపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? చేద్దాం. అబ్బే చెప్పు ఫస్ట్ అయితే. ఏం చేస్తావంటే నేను ఒక సాంగ్ నీకు ప్లే చేస్తా, దాని మీద నువ్వు డాన్స్ చేయొద్దు. సాంగ్ విని సేమ్ అలానే పాడు, అక్షరం కూడా పొల్లు పోకూడదు. పుకట్లో వస్తే ఫినాల్ కూడా అవుతావు ఇంటికి. ఆల్రైట్, ప్లే ద సాంగ్. గుమ్సుమ్ గుమ్సుమ్ గుమ్ చెప్పు. చెప్పులు గిప్పులు చెప్పట్లేదు మీరు. ఆల్రైట్, చలో 1 2 3 సాంగ్. నాకు రాని పాట. ఇది సింగర్లే మహా కష్టపడి పాడతారు, మీరు మరీ దారుణంగా ఇస్తే అట్లా పాడలేరు. చంటి భయ్య ఏంటి ఏంట్రా నీ గోలా? ఏంట్రా నీ గోల? ఏంది నీ ఏంటి? గోల? ఏంది? పిచ్చి పిచ్చి వేసేలే. లేదన్నా, మంచి సాంగ్ ఏదన్నా ఇవ్వండి అంటున్నా. వేసి వద్దుగా. ఆల్రైట్, 1 2 3 సాంగ్ ప్లీజ్. ఇది తొలి రాత్రి మంచి సబ్జెక్ట్ రా. తొలి రాత్రి రాత్రి డాన్స్ ఏమనలేదు, పాడాలి. డాన్స్ ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ప్రేయసి రావే పూరసి రావే. మజ్ను సినిమా చిత్రం నుంచి నాగార్జున గారి పాట ప్రవేశం చేస్తున్నారు. ప్రవేశం మధురు సినిమా నుంచి నాగార్జున గారు నటించిన అద్భుతమైన పాట సింధూర మీకోసం పడుతుంది. ఇంకోసారి గట్టిగా చెప్పండి. అది ఇదే సింధూర మీకోసం పడుతుంది. ఈ సింధూర చల్లని సాయంత్రం పూట. టెరబుల్ సింగర్. ఓకే ఫైన్. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. నాగార్జున ఇలా చేశాడా? ఊర్వశి. అక్కడ ఉన్న ఊర్వశి. నార్మల్ గా నాగార్జున గారు పాడినట్టు ఈమె పాడితే కిక్ లేదు. ఎవరి స్టైల్ కొంచెం స్పీడ్, ఇందులో స్పీడ్ పెట్టు. ఇట్ షుడ్ బి లైక్. సరే, ఒక పని చేయి, దీన్ని రాక్ లో పాడు. ఇది తొలి రాత్రి కథలని రాత్రి నీవు నేను నాకు టెక్టు. ఇది తొలి రాత్రి కథలని రాత్రి నేను నాకు నువ్వు చెప్పుకున్న కథల రాత్రి కథల రాత్రి. ఇంకా చాలే ఆపరా. ప్రేయసి యోయో రావే ఊర్వశి యోయో రావే. సింధూరాకి ఇప్పుడే కాల్ వచ్చింది, తనకి ఎర్రగడ్డలో 4th బర్త్ కన్ఫర్మ్ అయింది. యూ కెన్ ప్లీజ్ గో జాయిన్. యా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. These artists are making me a lot fun, abba. టీమ్ బి నుంచి సింధూర వచ్చింది, అదిరిపోయి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఒకసారి గట్టిగా
టీమ్ ఏ నుంచి ఆదర్శ్ వస్తున్నాడు. ఆదర్శ్ ఆదర్శ్. ఏమొచ్చిందో చూద్దాం. ఆదర్శ్ రావాలి. ప్లీజ్. Let's welcome ఆదర్శ్ from TV. సుబ్బలక్ష్మి అప్పలక్ష్మి ఓకే టికెట్స్ వచ్చేసాయి. ఓకే టికెట్స్ వెనక ఏమేమి ఉన్నాయి? ఏసీ ఉంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ఉంది, ఆ. గోల్డ్ రింగ్ ఉంది, మొబైల్ ఫోన్ ఉంది. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీకు ఏది కావాలి? ఓకే అయితే ఇప్పుడు మేము ఏ అంటే ఆదర్శ్, ఏ అంటే ఆర్యన్. సో కాబట్టి ఏ కాకుండా ఏ. బి తీసుకుంటావు. ఏ నేను చెప్పింది నువ్వు వినాలి. ఓకే ఓ సారీ. ఓకే సరే ఏంటి? ఏ ఏంటి? ఏ ఏ. ఏ సెలెక్ట్ చేయాలి. కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఏ సెలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఓపెన్ ఏ టికెట్. మీరు గెలుచుకున్నారు ఒసామా బిన్ లాడెన్ ఉండే కంట్రీకి ఫ్లైట్ టికెట్. ఒసామా బిన్ లాడెన్ కంట్రీ బావని చెప్పావు. ఏ కంట్రీలో ఉంటాడు? ఎనీవేస్ ఊరికే అక్కడ హైదరాబాద్ టు సింగపూర్ టికెట్ అని పెట్టాము, కానీ హైదరాబాద్ టు సింగపూర్ అని కాదు, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్. చంటి అతనికి ఏ ఉన్న ప్రదేశాలు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆఫ్ఘనిస్తాను, అల్లబామాను. అల్లబామా ఇటు పక్కన వచ్చిన చాలా అమ్మమ్మ చందమామ ఇవన్నీ రైట్. ఓకే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ గెలుచుకున్నాడు ఆదర్శ్. సూపర్. మీకు ఇప్పుడు కావాలి అంటే ఆ, చిన్న టాస్క్ చేయాలి హై. చేయాలి है ऐसा? वो एक ही नहीं बहुत कुछ करने का है. ठीक है ठीक है. ఇప్పుడు నేను ఇక్కడ పాట ప్లే చేస్తాను. ఆ. ఆ పాటకి నువ్వు పర్ఫార్మెన్స్ చేయాలి. ఆ పాట ఎలా ఉంటుందో అలా పర్ఫార్మెన్స్ చేయాలి. అది ఎలా ఉంటుందో నేను చెప్పను. ఓకే రెడీ 1 2 3 సాంగ్. సూపర్. చూసుకో ఆ అమ్మాయి నీకు ఫ్యాన్ ఏంటంటే జోరా అయిపోయింది. ఏది ఒక్క చెప్పు చెయ్యి. నాలో ఉన్న ఒక్క చెప్పు. డాన్సర్ ని నిద్ర ఆ అమ్మాయికి నేర్పిస్తే ఈ రోజు నువ్వు ఒక తోపు అని నేను డిక్లేర్ చేశాను. చంటి నాలో ఉన్న డాన్సర్ ని నిద్ర లేపకు ప్లీజ్. అది పడుకుంది, దాన్ని పడుకొని దాన్ని పడుకుంది. ఇద్దరు కలిసి పాటకి డాన్స్ చేస్తారంటే 1 2 3 సాంగ్. వెరీ గుడ్. మీరిద్దరు పబ్కి వెళ్ళి భలే డాన్స్ చేయొచ్చు. రెడీ. మీరు చూస్తుండగా థర్డ్ రౌండ్ చాలా టేస్టీగా రెడీగా ఉంది. టేస్ట్ రౌండ్ వచ్చేసింది. ఇక్కడ ఒక బౌల్లో భారీ ఎత్తున మిక్చర్ పెట్టాం. సరే ఆడడానికి ఎవరు రాబోతున్నారు? టీమ్ బి నుంచి. టీమ్ బి ఇక మిగిలింది శ్వేత కాబట్టి. సెక్సీ గర్ల్ శ్వేత. టీమ్ ఏ నుంచి ఆర్య. ఆర్యానా. ఓకే ఆర్యానా. జనరల్ గా ఇద్దరికి మిక్చర్ అంటే బాగా ఇష్టం. వీళ్ళని బాగా మిక్స్ చేసి ఆ చూరలోంచి చెప్తా అమ్మా ఇప్పుడు చెప్పేసి. సరే ముందు ఎవరు ఆడడానికి వస్తారు? టీమ్ బి టీమ్ ఏ? సో టీమ్ ఏనా? ఓకే టీమ్ ఏ నుంచి ఆర్యానా వస్తుంది ఆడడానికి. ప్లీజ్ వెల్కమ్ ఆర్యానా. దీన్ని ప్లాస్టిక్ గ్లౌస్ అంటారు. వావ్. దాన్ని అలానే రోజులో చేయి పెడితే సగం రోజు మిగిలిపోయింది. ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ ఒక్క చేయి వాడాలి. ఈ చేయి వెనక్కి పెట్టుకో. ఈ ఒక్క చేయి వాడి ఈ మిక్చర్ లోంచి
13 జీడిపప్పులు తీసుకొచ్చి దీనిలో వేయాలి. ఒకటి వెనక ఒకటి తీసుకురావాలి. జీడిపప్పు యూనో కాజు, కాజు పప్పు. తెలుసండి, ఓకే, లోపల కెలుకుతావు, ఏ మిక్స్ దీంట్లో చేస్తావు. కాజు ఉందా? అవునా? కొడితే 13 ఉన్నాయా? చిచ్చి అడగలే. నేను నీకు ఇచ్చే టైము 90 సెకండ్స్. 90 సెకండ్స్ లో 13 జీడిపప్పులు తేవాలి, ఒక్కొక్కటే తీసుకురావాలి, ఎతికి తీసుకొచ్చి దానిలో పెట్టి వెళ్ళాలి. రైట్, రెడీ. అర్థమైంది కదా? నేను ఎప్పుడు తిండి గురించి మాట్లాడుతుంటా, ఇవాళ తిండి గురించి. బేసిక్ గా తినడమేమో అని భయపడ్డాము, బట్ చేయడం కాబట్టి పర్లేదు. అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాం? ఈవిడికంటే ఇవ్వచ్చు, ఎందుకంటే ఈవిడ మధ్యాహ్నం పూట. ఓకే, మనం థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. టైమర్ ప్లీజ్. రెడీ? ఓకే, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1, go. అలా ఎక్స్క్యూజ్ మీ, మీరు తీగదోపు తిన్నాకండి. ఓకే, సూపర్. ఎల్లిగా వెతుకు, వెతికితే దొరుకుతుంది. అయిపోయింది చెప్పండి ఆయన. మధ్య నేను లెక్క మీరు పెడతా. తినద్దు ఇప్పుడు. నా వెనక రావక్కర్లేదు, లెక్క పెడతా. ఓకే, రెడీ. మరి ఇంత నమ్మకం, లేచిగా నమ్మకం. behave నీ చేస్తున్నావే. మీద నమ్మకం లేదు. నమ్మకం, మేడం, తినను. నమ్మకం, ఆగు. నమ్మకం అన్న. ఒకటి, ఒకటి, రెండు. ఇక్కడ పెట్టండి, ఇది ఒకటి. అన్న నోట్లో ఉంది ఒకటి. ఆవిడ నీ కింద నేను లెక్క పెడతాను కదా. ఓకే, అన్యాయం అండి. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు, నాలుగు, నాలుగు, ఐదు, ఐదు, ఆరు, ఆరు, ఏడు, ఏడు, ఉండరా, ఏడు, ఎనిమిది, ఎనిమిది, తొమ్మిది, తొమ్మిది, 10, 10, 11, 11, 12, 12, సరే, ఇక ఓనిగా 15 పట్టు. 13, 14, 15, 15 జీడిపప్పులు. Okay, team A, can you please go to your podium? All right. Okay, team A are with 19 points. ఇప్పుడు టీమ్ బి ఎలా ఆడిద్దో, ఎన్ని క్యాష్లు ఏరిద్దో చూద్దాం. టీమ్ బి నుంచి శ్వేత ప్లీజ్. ఇప్పుడు టీమ్ బి నుంచి శ్వేత శ్వేత వచ్చేసింది కాబట్టి హాటీ రెడీ అవుతుంది. టైమర్ ప్లీజ్. వాళ్ళు 15 తీశారు, వాళ్ళకంటే ఒకటి ఎక్స్ట్రా ఉన్నా. ఓకే, రెడీ. టైం లోపల ఒకవేళ మీరు 16 తీస్తే అబ్బో మీరు తోపు. అబ్బా మీరు తురుం. ఒక తీలేదనుకో అబ్బో, అయినా తోపే. ఓకే, ఏం కాదు. రెడీ, చలో. Your music starts in 3, 2, 1, go. ఇది బాగులేదు, బాగులేదు. ఐదు,
10. మెల్లిగా ఒకటి, లేదు కదా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ఆల్ రైట్, ఆన్ టైమ్ లో వీళ్ళు 16 జీడిపప్పులు తీశారు, వాళ్ళు ఏమో 15 తీశారు, వీళ్ళు 16 తీశారు. అబ్బా నాగపాము కాటు వేసింది, శ్వేత ఏమో point. 16 పాయింట్స్ తెచ్చింది. ఒక్క పాయింట్ తోటి వీళ్ళు థర్డ్ రౌండ్ విన్నర్ గా నిలిచారు. పిట్ట నడువేమో సిద్ధి సిక్కుల బుట్ట బిందె పెదవేమో పూతారే కంగ్రాచులేషన్స్ మీరు 16 ప్లస్ 4 పాయింట్స్ 20 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు అండ్ మీరు గెలుచుకున్న గోల్డ్ రింగ్ తో ఇంటికి వెళ్తున్నారు. జీడిపప్పులు దొబ్బేయడంలో ఉండే మజా ఎక్కడ ఉండదు. తినేసావా మొత్తం? మొత్తం తినేసాడు అన్న. లేత నీకోసం కిలోలు తెచ్చి పెట్టా, డైట్ లో ఉన్నావు. ఆల్ రైట్, ఈ రోజు ఈ ఎపిసోడ్ లో జీడిపప్పులతోటి గోల్డ్ రింగ్ సంపాదించుకున్న అతి గొప్ప స్త్రీ శ్వేతనాగు. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఓడిపోయిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉన్నాయి, ఏమి టెన్షన్ పడక్కలేదు. వాళ్ళకి నేను ఇచ్చే గిఫ్ట్ బాగా కలుపుకొని ఉల్లిపాయ కట్ చేసుకొని తిన్నానా? లేదు, అది మాకు కావాలి. అరే నాకు ఇది పిజ్జా కావాలి. కింద పప్పు చేసుకోండి All right. దాంతో. ఈ ఎపిసోడ్ లో మిక్చర్ తో పాటు జీడిపప్పులతో పాటు ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది కాబట్టి వీళ్ళ గోల్డ్ రింగ్ వచ్చేసింది కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పట్లు. మీరు కూడా హ్యాపీగా మిక్స్చర్ తింటూ మా ఈ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారని కోరుకుంటూ సీ యు ఆన్ ద నెక్స్ట్ టైం ఆన్ ద సేమ్ ఛానల్ అండ్ ఓ మై ఫ్రెండ్. బై బై, గుడ్ నైట్.